కాదమ్మా, మరి ఇంతమందికి తెలిసినప్పుడు పెళ్ళయిందని ఒక మనోజ్కి ఒక ఇంతమంది సెలబ్రిటీస్ పేరు ఇప్పుడు ఈయన చెప్పారు, ఇంతమందికి తెలిసినప్పుడు మీరు ఎందుకు అతను మాటలు నమ్మి ఒక 3 సంవత్సరాలు మీరు నిన్నే అన్నారు 3 సంవత్సరాలు నా మెడలో మంగళసూత్రం ఉంది, నా కాళ్ళకి మెట్లు ఉన్నాయని, 3 సంవత్సరాల తర్వాత తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాటిని? ఏమండి ఇప్పుడు తీసేయడం అంటే అగౌరవంతో తీసేయడమో లేకపోతే ఇదని కాదు, క్యారీ చేయడానికి లేకపోతే బయటకు వెళ్ళడానికో లేకపోతే ట్రావెలింగ్లోనో అలా తీసేయడమే. అండ్ వేసుకోను, బేసిక్గా నేను ఎక్కువ పెట్టుకోనండి. నాకు ఏమైనా ఎక్కువ ఇష్టం ఉంటే రింగ్స్ ఒక్కటే ఇష్టం, ఒంటిపైన గోల్డ్ అంత ఎక్కువేం ఇష్టం ఉండదు. లేకపోతే బంగారం చేయించుకోవడం అలానే చేయించుకుంటాను కదా, మీరు అడగండి అదే రాస్తారని ఏమన్నా అమ్మకి హారం చేయించుకుందా వడ్డానం చేయించుకుందా అని, నేను ఎప్పుడు నాకేం కూడా చేయించుకోలేదు. బట్ కాబట్టి ఇవనేవి ఇప్పుడు తెలుగు అంటే హిందూ సంస్కృతిలో వరకు ఆ పిల్ల క్యారీ చేసేది, కానీ మంగళసూత్రం వరకు ఇప్పుడున్న చాలా కల్చర్స్ లో అదే వాళ్ళు ఏంటి అంటే మనం ఏం సమాధానం చెప్తాం. ఇప్పుడు మెట్టెల వరకు అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 80-85 ఫోటోగ్రాఫ్స్ విషయంలో మెడలో నల్లపూసలు వేసుకున్నట్టుగాను ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఉన్నట్టుగాను ఉన్నాయి. తర్వాత మరి వీళ్ళు పాపం సినిమా కల్చర్ అనుకున్నారు, పోస్ట్ కల్చర్ అనుకున్నారు, ఇద్దరు మళ్ళీ మరి బహిరంగంగా పెళ్లి చేసుకుందాం అనుకుని ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వెర్షన్ ఏంటంటే మాత్రం వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు, మంచి ముహూర్తం చూసి టైం చూసి పబ్లిక్ గానే చేసుకుని మనం వెడ్డింగ్ గ్యాదరింగ్ లాంటిది పెట్టుకుందాం అని చెప్పి. అది మీరు చెప్పండి. సో మేము ఫస్ట్ జరిగిన దాంట్లో పేరెంట్స్ ఎవరు లేరు కదండి, అది నాకు అతనికి మాత్రమే జరిగిన ఒక ప్రామిస్ కన్సిడరేషన్లోకి తీసుకున్నా సరే ఒక 5 years తర్వాత మళ్ళీ చేసుకుందాము కట్టాడు. సో 2014 నుంచి 5 years తర్వాతకి 19 అనుకోవచ్చు, మనకి 2020 లాక్డౌన్ పడింది. లాక్డౌన్ పడ్డాము, ఆ 2 years గ్యాప్ రావడము, ఈ 2 years చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఒకవేళ లాక్డౌన్ పడకపోయిన ఉంటే నాకు తెలిసి మేము చేసుకునే వాళ్ళం. అతని ఫాదరు మదరు ఈ అమ్మాయి వీళ్ళు వెళ్ళినటువంటి ట్రిప్పులు టూర్లు ప్రతి దాంట్లో పిల్ల మెడలో మంగళసూత్రం ఉంటుంది, నల్లపూసలు ఉంటాయి. లీగల్ గా ఒక ఆధారం లేనప్పుడు మీకు పెళ్ళయిందని చెప్పి వీటిని కన్సిడర్ చేస్తారా సార్? పోలీసులు కన్సిడర్ చేస్తారా? అంటే నేను ఏమంటానంటే సార్, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని పోలీసుల ముందు పెడతాం. ఇవి అంటే మీకున్న అనుభవంతో నేను నాకు క్వశ్చన్ ఇంకా కన్సిడర్ they have to consider అంటే ఒక the prima facie evident. If they doesn't consider that she is not deceived on the pretext of marriage, then obviously those sections cannot be imposed. ఒకటి పెళ్లి అని మోసం చేయాలా, లేదా డమ్మి పెళ్లి చేసుకుని అమ్మాయిని శారీరకంగా వాడుకోవాలా, లేదా సహజీవనం చేసుకుని కడుపులు చేసి తీయించేసిన దానికో అక్రమ సంబంధాలు అంటగట్టి అమ్మాయిని ఒడ్డు మీద లాగిన దానికో దానికైనా కాగ్నిజెన్స్ తీసుకోవాలా. అసలు మన గ్రే ఏరియా ఆఫ్ లాలో లివింగ్ అనేటువంటి దానికి సంబంధించి డిఫైన్డ్ లా అనేటువంటిది లేట్ డౌన్ చేసలేదు అనేటువంటిది తప్పు. బిఎన్ఎస్ రూపంలో ఉన్నటువంటి చట్టాల్లో ఇలాంటి నిర్వచించలేని సంబంధాలు మనం అచ్చతెలుగు భాషలో మాడుకుంటే వాటిల్ని కూడా పెళ్ళో ఉద్యోగం అనో ఇంకోటి ఏదోనో లూర్ చేసి తీసుకున్న 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కొత్తగా వచ్చినటువంటి చట్టాల్లో కూడా ఉన్నది. ద న్యూ లాస్ అండ్ దేర్ స్పిరిట్ హ్యావ్ టు బి కన్సిడర్డ్ దో ద క్రైమ్ హ్యావ్ బీన్ కమిటెడ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ July 1st, 2024. ఓకే, that is our presentation to the court and as well as police station. yes నేను అనేది ఏంటంటే ఇక పర్టికులర్ గా తాళి కట్టే ఇలా మూడు ముళ్ళేస్తున్న వీడియో ఉంటేనే ఈ అన్నిటిని కన్సిడర్ చేస్తాం అనేటువంటి వ్యక్తులతో మా వాదన లేదు. వ్యక్తులు కాదు, చట్టంలో ఉందా అని అడుగుతాను. చట్టంలో అసలు ఇతని పెళ్లి అనే దాంతో సంబంధం లేకుండా జరిగిన మిగతా ఉదంతాలు అన్నింటి మీద కూడా చాలా సెక్షన్లు ఉన్నాయి. ఓకే 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 ఈ పిల్లకి జరిగిన అన్యాయం మీద ఈ 3 ముళ్ళు అనే తంతు, దాని నిర్వచనం, దానికి సంబంధించిన ప్రూఫ్సే కాకుండా చుట్టూ జరిగిన చాలా వాటి మీద ambient amount of information, evidences and proofs are provided. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, అసలు పెళ్ళే కాలేదు అంటే ఒక లీగల్ ప్రూఫే లేనప్పుడు విడాకులు ఇస్తేనే విల్లా ఇస్తాను, అసలు పెళ్ళే కానప్పుడు విడాకులు అనేది ఎలా పోయింది అంటే లీగల్ గా పెళ్లి అనేది లేనప్పుడు చాటింగ్ అయితే కోర్టు సబ్మిట్ చేసింది మీడియా కూడా ఇస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ గొడవ జరుగుతుందల్లా రాజ్ తరుణ్ అతను పాపం అతనికి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసే అంత అవసరం మాకు లేదు. మా ఉద్దేశం వల్ల నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు పోనీ చేసుకోలేదని ప్రచారం చేసిన కడుపైన నీ అకౌంటా కాదా, సారీ టు సే దిస్ అమ్మాయి అన్నా నీవు అనుకోద్దు, నీ అకౌంటా కాదా, నీ సంబంధం ఉందా, డబ్బులు కట్టిన నీ అకౌంటా, నువ్వు కట్టిన క్యాషా, అది కూడా నీ సంబంధం లేదా, మెడలో నల్లపూసలు కూడా ఈ పిల్ల కట్టేసుకుందా, నువ్వు వేసావా, తల్లిదండ్రుల దగ్గర నువ్వే లాక్కొచ్చావా, అలా ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఈ పిల్లలే పారిపోయి నీతో వచ్చిందా, జస్ట్ క్యాజువల్ గా నన్ను బాగా చూసుకునేది అంటావా, లేదా కడుపులో తీసుకోవడం తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చి కూడా మీ బిగినింగ్ స్టేజ్ లో రోడ్డు మీద పాపర్లో ఉన్నప్పుడు పెట్టిందా పెట్టలేదా. ఇప్పుడు కూడా ఈ పిల్ల చేస్తున్న పోరాటం చాలా మంది డబ్బుల కోసం. అతనేమి అంబానీ గారు అల్లుడు కాదండి, అదానీ గారికి సంబంధించిన చుట్టం కాదండి. అతను మినిమం
ఒక మామూలు హీరో తన దగ్గర ఏదో బీభత్సమైన ఆస్తులుండి ఆ ఆస్తులకి అమ్మాయి ఎరేయాల్సిన అవసరం లేదండి. ఆ ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఇద్దరు కళల సౌధం కింద 2017లో అక్కడ ఉన్న కార్పస్ ఫండ్ రిజిస్టర్లు కంటే అన్నింటిలో సంతకాలు పెట్టే తీసుకున్నారు. ఆ ఇల్లు ఇచ్చేస్తారనేటువంటి లూరింగ్ ఈ కేసు పెట్టడానికి ముందే ఉన్నా ఇవాళ దీనికోసం పోరాడుతున్నట్టు. అంతోటి సెలబ్రిటీ హీరోలు ఆ సినిమా ఆ కరోడ్ సినిమాలు ఆపేస్తే ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తారని చేస్తున్నట్ట. కొన్ని అతని దగ్గర ఉన్న వందల వేల కోట్ల రూపాయలు అమ్మాయిని 50% అడుగుతున్నట్ట. నా భర్త నాతో కాపురం చేయకపోతే అట్ ఏజ్ ఆఫ్ 33 నేను ఎక్కడికి వెళ్ళను, తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాము అంటే 2 అద్భుతమైన నిందలు నా మీద ఉంచాడు. ఒకటి నేను డ్రగ్ పెడలర్ అంటాడు కేసుల్లో, ఇతనేమో డైరెక్ట్ గా వచ్చి అబ్యూజర్ నువ్వు వాడుతున్నావు అంటాడు. ఇంకొకటి ఎవరితో అక్రమ సంబంధం ఉందంటాడు. పాపం మరి ఇంత 3 అద్భుతమైన నిందలు 11 సంవత్సరాల జీవితాన్ని చూరగొన్న తర్వాత ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలన్నది కింద కమెంట్లు పెడుతున్నారు. కొంత సమాధానం చెప్తూ సంతోషంగా. అదే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ అనేవి అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. యాక్చువల్గా మీరు నన్నే కాదు, మీరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ అడుగుతున్నారు. పిల్లకాయలు సలహా ఇస్తారండి, సింతాలు సోపెట్టి స్నానం చేసి ఏమి జరగనట్టు ఇంటికి వెళ్ళిపోమని చెప్తున్నారా? ఏమని చెప్తారండి? చూద్దాం ఏమంటారు వాళ్ళు. వాట్ ఈస్ ద సొల్యూషన్ యువర్ గివింగ్? ఎస్, ఒక 100 మీడియా ప్రముఖులు వస్తారు, పెద్దలు చాలా క్యాజువల్ గా మాడతారు. పాపం పేర్లు అనవసరం, ఛానల్ పేర్లు, ఇదంతా అనవసరమైన విషయం అండి. అవును, దేశకాల వైపరీత్యాల గురించి చర్చించడం మనకు అవసరమైన విషయం. అంత పాలిటిక్స్ గురించి మన ఛానల్ నడిపితే చాలా పెద్ద అవసరమైన విషయం. మిగతా ఇంక అసలు ఏవి విషయాలు కాదు. అది ఎస్ఆర్ఎన్ ఆడపిల్ల, గొంతున్నోడు లేకపోతే నా బొట్టుడు మీ బొట్టుడు రాడు. ఏంటి పిల్ల పరిస్థితి? కేసు కూడా పెడతారు, చెప్పింది ఆల్రెడీ. ఇంకో డ్రగ్ కేసు కూడా పెడతారు. అప్పుడు ఆత్మహత్య చేసేసుకుంటే డ్రగ్స్ విషయంలో దొరికేసినందుకు కానీ ఆత్మహత్య చేసుకున్నది అని ఇతను ఒక ముసలి కన్నీరు కారితే ద స్టోరీ ఈజ్ ఓవర్. అంటే ఒక సెలబ్రిటీ అంత ముందాక ఎవరిని తొక్కుకుంటా ఎవరిని వాడుకుంటా ఎదిగిన తర్వాత ఇంకో సెలబ్రిటీని కాస్ట్ ఈక్వేషన్స్ మీద రకరకాల ఈక్వేషన్ మీద చూస్ చేసుకుంటే పాపం లావణ్య చౌదరి లాంటి పిల్లలు అన్యాయం అయిపోయి అన్యాక్రాంతం అయిపోయినా కూడా దిస్ ఈజ్ నాట్ అవర్ సెంటర్ ఆఫ్ డిస్కషన్. ఎందుకంటే ఇది ఏ హీరో ట్వీట్ చేయాలా, ఏ రాజకీయ నాయకుడు దీని గురించి మాట్లాడాలా, ఎవడో చెట్టు కింద లీడర్ మాట్లాడుతున్నాడు, దాని పెద్ద ప్రాధాన్యత ఏముంటుంది? ఇదేమో రాజకీయాలు కాదు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట కాదు. అవి మనకు ఫ్యాసినేషన్గా ఉంటే ఇన్స్టెంట్ కిక్ ఎత్తాయి. అదే అంటే అందరినీ మనం దాని మీద బట్ ఇప్పుడు నేను వచ్చానంటే దానికి ఏ ఇష్యూని జనరలైజ్ చేయకూడదు. రైట్ పాయింట్. ఫేక్ 376 మీద నేనే పోరాడా. ఫేక్ 376 ఉంటే వాటి గురించి ఎస్టాబ్లిష్ చేసా, అతి తక్కువ కాలంలో బెయిల్ తీసుకొచ్చాం, కోర్టులో డిశ్చార్జీలు ఫైల్ చేసాం. దట్ ఈస్ దట్ కేస్. ఈ కేసు ఆ కేసును ముడిపెట్టలేం. ఆడపిల్లలందరూ ఒకేలా ఉన్నారని చెప్పలేం, మగ పిల్లలందరూ ఒకేలాగా ఉన్నారని చెప్పలేం. ఆ జెండర్ డిస్క్రిమినేషన్ కరెక్ట్ గా దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ పరిశోధించే టైం మాకు లేదు సార్. మా దైనందిన జీవితంలో మా పోరాటాలు మాకు ఉన్నాయి, అంతవరకే ఉండాలి. అయితే అమ్మ, మీకు ఈ అబార్షన్ అనేది లేటెస్ట్ గా చెప్పిన మీరు వార్త, అది ఎప్పుడు జరిగింది అసలు? అది 2016-17లో జరిగింది. 16-17 అతను చెప్తుంది ఏంటంటే 2017 తర్వాత నేను అసలు ఆమెతో నాకు ఎలాంటి ప్లాన్డ్ గా తెలిసి రిపోర్ట్ గురించి తనకు తెలిసి రిపోర్ట్స్ ఉన్నాయని కదా, మరి ఇంత ప్లాన్డ్ గా తనకి ఇది లేకపోతే రిపోర్ట్ తర్వాత రిపోర్ట్ లేదు అని కాబట్టి 2017 అని చెప్పాడు అని అనుకోవచ్చు. 2017 తర్వాత అతను ఆర్గ్యుమెంట్స్ కోసం ముట్టుకోలేదు అనుకున్నాం సార్. అప్పుడు అబ్బాయికి పాపం కొత్త హీరోయిన్లు ఆన్లైన్లో చేతి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ముట్టుకోలేదు అనుకున్నాం సార్. 2017-16 టైంలో జరిగినటువంటి 2 కూడా పాపం నేను ఒప్పుకుంటావా? 2 సార్లు అబార్షన్ అయిందమ్మా మీకు? అబార్షన్ అయిందో ఇంకేదన్నా పాపం మనోడికి అలవాటు కట్టి బొప్పాస్కాయ మొక్కలు తినేమని చెప్పినటువంటి క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పోనీ ఇంకేమన్నా జరిగినాయో ఇవన్నీ కోర్టులో డిస్కషన్స్ లో పెడదాం సార్. ఈ అమ్మాయికి సంబంధించి ఫాలోపియన్ ట్యూబ్యూలు కూడా కొంచెం చెప్పుకోకూడదు, రప్చర్ అయితే ఆ రప్చర్ అండ్ ఆపరేషన్ CD ఫైల్ దానికి సంబంధించినవి కూడా కోర్టు వారికి ఇస్తున్నాం. ఈ పిల్లకి ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే మా పాయింట్ ఎవరికి అర్థం కావట్లేదు సార్. నేను చెప్పేది ఏంటంటే ఈ పిల్లల్ని నువ్వు తీసుకొచ్చిన వాడు గుళ్ళో తాలి కట్టావు, బళ్ళో తాలి కట్టావు, ఈ పిల్లల్ని నమ్మించావు. నేను నీ వాడిని అని నువ్వు, నీ అమ్మ బాబు, ఇంట్లో వాళ్ళు, నీ చుట్టుపక్కల అందరూ గ్యారెంటీ ఇచ్చారు. నీతో కాపురం చేసి నువ్వు తెచ్చిన కుక్కలకి ముడ్డి మూతి అన్ని కడిగి సఫారీలు చేసింది, నీతో కడుపు చేయించుకుంది, రకరకాల బాధలు పడ్డది. ఈ రోజు ఆ అమ్మాయిని ఏం చేయమంటున్నావో మాకు చెప్పు. 1 సంవత్సరం క్రితం కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినట్టు నాకు పెళ్లి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని, గట్రాల మీద చాలా ఇంట్రెస్ట్ అని చెప్పినట్టుగానే జస్ట్ అలా ఫిజికల్గా ఈ అమ్మాయిని వాడుకుందాం అనుకున్నావా? లివిన్ మీద సరైన చట్టాలు లేవు కాబట్టి ఆ లివిన్ రిలేషన్షిప్ అని చెప్పి ఎగ్జిట్ అవుదాం అనుకున్నావా? అదొక్కటే చెప్తే బాగోదు కాబట్టి నువ్వు నీ ప్రస్తుతం ఉన్నటువంటి స్నేహితురాలు కలిసి అమ్మాయిని డ్రగ్స్ కేసులో ఇరికించి వెచ్చదన ముద్రేసి వదిలేద్దాం అనుకున్నారా? ఆ విషయాలైనా చెప్తే కనీసం వాళ్ళ తల్లిదండ్రులని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా.
ఏ క్లారిటీ ఇస్తున్నారో అర్థం అట్లా. ఈ పిల్ల ఒకడేమో డబ్బుల కోసం పోరాడుతున్నా అన్నాడు, ఒకడేమో నెక్స్ట్ ఆడి డిగ్రీ ఉంది నెక్స్ట్ అర్షన్ చేయడానికి సమాధానం చెప్పండి. ఎందుకంటే మీరు ఒక హీరోని పెట్టుకుని ఆడు అన్నారంటే ఈ అమ్మాయిని అనరాని మాటలని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్కి ఇతనే నేరుగా ఆడియో క్లిప్పులు పంపించాడని మా దగ్గర మేము పంపిన లీగల్ నోటీసులు రిప్లై ఇచ్చినటువంటి ఆధారాలు ఉంటే ఏదైతే పోలీస్ స్టేషన్లో చూపించా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మరి ఇది ప్రధానమైన చర్చకు రాకుండా అతని మీద ఒత్తిడి కలగకుండా ఈ పిల్లకి న్యాయం ఎలా జరుగుద్ది? కోర్టులో పోరాటం కొంతకాలం వద్ది, ఈ న్యూస్ తర్వాత ఇంకో ప్రధానమైన న్యూస్ వస్తుంది, ప్రజల అటెన్షన్ అటు చర్చకి వెళ్తుంది, మరి రాష్ట్రాన్ని ఏ బేలో గీలో తీసుకు బయటకు వచ్చేస్తే అయిపోయినట్టేనా, సమస్య పోయినట్టేనా? ఇప్పుడు మీరు 2 సార్లు అబార్షన్ అంటున్నారు, పెళ్ళయింది, ప్రాపర్గా మీరు అతనితో ఒక సంసారం చేసి మీకు మీరు ఏదైతే మీ కడుపు పండిందో అలాంటప్పుడు జనరల్గా ఎవరైనా కూడా ఏమంటారంటే మనం ఒకసారి మిస్క్యారేజ్ అయింది కదా. అవును సార్. We don't want to get into too many details. It gives only attention of our opponent to get prepared. ఎస్ 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 మేము అన్ని కూడా తేటతెల్లంగా మీడియా ముందు పెట్టి we don't want to conduct a media trial. యా 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 There are a lot of things which have to be disclosed only in front of the honorable court. We will confine to కడుపు వచ్చింది. యా అది ఎలా పోయింది అనేటువంటిది మేము ఒక అప్లికేషన్ పెడతాం, ఆయన ఒక అప్లికేషన్ పెట్టినామండి. అది ముందే చెప్పేస్తే దాని మీద అలర్ట్ అవుతారు కాబట్టి ఆల్రెడీ ఈ సఫిషియెంట్లీ అలర్ట్. యా 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 అతను మన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతి బిట్టు చూస్తే ఈ పెళ్లి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి వెరిఫై చేసుకుని ఆ ఆధారాల వరకు జీమెయిల్ ఉంది. సో మాల్విక్ నేను పెట్టినటువంటి ఫుడ్ ఆర్డర్ నోటిఫికేషన్ ఉన్నాయి, నేను ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు నోటిఫికేషన్ ఉన్నాయి, కాబట్టి జీమెయిల్ హ్యాక్ చేసింది అన్నాడు. కాబట్టి అలాగే మళ్ళీ ఈ అమ్మాయి దగ్గర మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి.